పొట్టకూటి కోసం వచ్చింది. ఫోన్లే కదా అని పనిలో పెట్టుకున్న యజమానిని అత్యంత కిరాతకంగా హత్య చేసింది ఆ పని మనిషి సదరు మహిళ. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూసే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. విజయవాడలో దారుణంగా యజమానిని హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. యజమానిని హత్య చేసి పరారైపోయింది ఆ పని మనిషి. గత కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ కాలనీలో R&B అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఇంజనీర్ రామారావు నివాసం ఉంటున్నారు. ఆయన వృద్ధురాలైనటువంటి తన తల్లి కోసం ఒక కేర్ టేకర్ను పెట్టాలి అనుకున్నట్టుగానే పని మనుషులు ఎవరైనా దొరుకుతారా అని చెప్పి వెతకనారంభించారు. ఇగో మనకి విజువల్స్లో కనిపిస్తున్న వ్యక్తే ఆయన రామారావు. ఆయన మృతి చెందారు. పని మనిషి చేతిలో అత్యంత దారుణంగా. అదిగో అనూష అట ఆమె పేరు. ఆమె కేర్ టేకర్గా ఉంటానంటూ కూడా నమ్మబలికి మొత్తానికి ఆ ఇంట్లోకి అయితే ప్రవేశించింది. ఆ తర్వాత వృద్ధురాలైన తల్లి కోసం కేర్ టేకర్ను పెట్టాను కదా, జాగ్రత్తగా చూసుకోమని ఆయన తగు జాగ్రత్తలు, సలహాలు, సూచనలు కూడా ఇంతకాలం కూడా ఇస్తూ వచ్చాడు. 3 నెలల క్రితం పనిలోకి వచ్చిందట ఈ అనూష అనే మహిళ. అయితే అర్ధరాత్రి రామారావు ముఖంపై దిండు పెట్టి మరీ చంపేసిందట కిరాతకురాలు. ఏమనుకుందేమో ఆ ఇంట్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు, విలువైన ఇంకా సరంజామా అంతా ఏం గమనించిందో ఏమో కానీ మొత్తానికి ఒక చెడు ఆలోచన అయితే ఆ కిరాతకురాల్లో బయలుదేరింది. సో ఇల్లు మొత్తం దోచేయాలనుకుందో ఏమో, లేకపోతే ఈమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే సీసీటీవీ విజువల్స్లో చాలా స్పష్టంగా కనపడుతోంది. ఆమె బాయ్ ఫ్రెండ్తో ఎప్పుడైతే రామారావు ముఖంపై దిండు పెట్టి చంపేసిందో ఆ తర్వాత ఆమె పారిపోతున్నట్టుగా కూడా సీసీటీవీ విజువల్స్లో రికార్డ్ అయినట్లుగా పోలీసులు ఇప్పుడు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంట్లోని బంగారము, నగదుతో అనూష పరారైంది. అయితే ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారం, పక్కా ప్లాన్ ప్రకారమే చేసిందని చెప్పి పోలీసులు ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశలోనే పోలీసులు సమగ్ర దర్యాప్తు కూడా చేపట్టారు. ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు. సీసీ ఫుటేజ్లో కేర్ టేకర్ అనూషతో పాటు మరో యువకుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆమె బాయ్ ఫ్రెండే ఇతను అని చెప్పి పోలీసులు ఇప్పుడు అనుమానించే నేపథ్యం ఉంది. ఎందుకంటే అతనితో పాటే ఎందుకంటే ఒక మనిషిని జనరల్గా హత్య చేయాలి అంటే, ఈ రకమైనటువంటి అమానుష్యానికి ఒడిగట్టాలి అంటే ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉంటాయి ఇటువంటి క్రైమ్స్ అన్నీ కూడా. సో ఒక ప్లాన్ ప్రకారమే తన బాయ్ ఫ్రెండ్తో కలిసి అతను ఎలాగూ కూడా అతను చూస్తుంటే వయోవృద్ధుడే. అతను కూడా యాక్చువల్గా రిటైర్డ్ R&B ఇంజనీర్, అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో ఆయన గత చాలా కాలం నుంచి సేవలందించిన తర్వాత ఆయన ఒక నివాసాన్ని ఏర్పరచుకున్నారు, అందులో ఉంటున్నారు. సో తన వృద్ధురాలైనటువంటి తల్లి కోసం కేర్ టేకర్ కావాలని చెప్పి ఆయన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ అనూష అనే వ్యక్తి ఆ ఇంట్లోకి ఎంటర్ అయింది. పని మనిషిగా ఉంటాను, కేర్ టేకర్గా ఉంటానంటూ 3 నెలలుగా కూడా బాగానే ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిగా చూసుకుంటోందిలే అనేటటువంటి జనరల్గా ఆ టెండెన్సీలోనే ఉంది రామారావు కుటుంబం అంతా కూడా. ఎందుకంటే వృద్ధురాలైనటువంటి తన తల్లికి బాగోగులు చూసుకుంటుంది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మెడిసిన్స్ ఇస్తుంది, ఈ రకమైనటువంటి కేరే ఉంటుంది. సో ఇలా చూసుకుంటోంది అనే క్రమంలో ఆమెలో దురాలోచన ఒకటి బయలుదేరిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్తో పక్కా ప్రణాళిక ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం కూడా ఆ ఇంట్లో ఉన్న బంగారం, విలువైన వస్తువులు, ఇంకా నగదుతో పాటు ఆమె పరారైంది అని చెప్పి దాని ప్రకారమే విజువల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఆ తర్వాత హత్య చేసిన తర్వాత విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి నులకపేట ఏరియాలో నివాసానికి వెళ్ళిందట. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడో ఇంకా గుర్తుపట్టలేనటువంటి ప్రదేశానికి అయితే వాళ్ళిద్దరూ కూడా కలిసి ఎస్కేప్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదే ఘటనకి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ లైన్లో ఉన్నారు. ఆయన మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, ముఖ్యంగా చెప్పండి, ఈ అనూష అనే వ్యక్తి కేర్ టేకర్గా రామారావు గారి ఇంట్లోకి వచ్చిందట. ఆ తర్వాత అతి దారుణంగా హత్య చేసింది తనని యజమాని అయినటువంటి రామారావుని. మరి ఈ ఘటనని ఏ విధంగా చూడాలి, దీని వెనకాల ఉన్న కోణాలు ఏంటి, పోలీసులు ఏ విధంగా అనుమానిస్తున్నారు? విచారణ అయితే చేస్తూ ఉన్నారు. రామారావుకు సంబంధించినటువంటి నిన్న రాత్రి 11-12 గంటల మధ్యన ఈ ఘటన జరిగిందని పోలీసులు అయితే చెప్తున్నారు. జరిగిన తీరుకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేస్తున్నారు, కానీ ఇంకా బయట పెట్టలేదు. అంటే వాస్తవంగా రిటైర్డ్ ఇంజనీర్ అయినటువంటి రామారావు తన తల్లి దాదాపు 85 సంవత్సరాలు ఉంటాయి. ఆమెను చూసుకోవడానికి, ఆమెకు సంబంధించినటువంటి కేర్ టేకర్ గా కావాలంటే ఇక్కడ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందినటువంటి ములపేటకు చెందినటువంటి అనూషని నియమించుకున్నారు. 3 నెలల పాటు బాగానే ఉంది. అయితే అనూష అంటే మొదటి నుంచి కూడా కొంత వివాదాస్పదంగానే ఆమె క్యారెక్టర్ ఉందని కూడా పోలీసులు కూడా అనుమానిస్తూ ఉన్నారు. 3 నెలల పాటు బాగానే పనిచేసింది. ఈ 3 నెలల పాటు ఒక
రెక్కీ అంటే ఒక దొంగతనం చేసే ముందు జనరల్ గా రెక్కీ నిర్వహిస్తూ ఉంటారు. అదే విధంగా ఇంట్లో పనిచేసినటువంటి అనూష రెక్కీ నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడైనటువంటి ఒక వ్యక్తి సహాయంతో గత 2-3 రోజులుగా రామారావు, రిటైర్డ్ ఇంజనీర్ రామారావు ఎవరైతే చనిపోయారో ఆయన ఈ 2-3 రోజుల్లో కొంత బల్క్ అమౌంట్ అంటే పెద్ద మొత్తం అమౌంట్ ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్టు తెలుస్తుంది. ఆ సమాచారాన్ని స్వయంగా చూసినటువంటి అనూష ఆ డబ్బుని కాజేయాలి, ఇంట్లో ఉన్న నగలు కూడా కాజేయాలని భావించి రెక్కీ నిర్వహించి సరైన సమయం చూసి ఆయన హత్య చేసి ఆ డబ్బుని కాజేయాలని భావించింది. దానిలో భాగంగానే నిన్న రాత్రి తన స్నేహితుడి 11-12 గంటల ప్రాంతంలో తన స్నేహితుడిని పిలిచి రామారావుని పడుకున్నటువంటి బెడ్ మీదే దిల్లుతో అదిమి చంపేసినట్టు తెలుస్తుంది. చంపేసిన తర్వాత ఆ బీరువాలో ఉన్నటువంటి డబ్బులు అదే విధంగా ఇతర నగదుని కూడా తీసుకువెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. బంగారాన్ని కూడా తీసుకువెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఆమె సొంత ఊరైనటువంటి నులకపేటకి ఆమె అక్కడి నుంచి నులకపేటకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి ఎటు వెళ్లారని దానిపైన ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. నిజంగా అత్యంత దారుణమైన సంఘటన చెప్పాలి. వృద్ధురాలైనటువంటి తన తల్లిని చూసుకోవడానికి, ఆమెకు సంబంధించినటువంటి కాలకృత్యాలు కానీ ఇవన్నీ చూసుకోవడానికి నియమించినటువంటి ఈమె ఇంత దారుణంగా యజమానిని ఇంత దారుణంగా హత్య చేసి పరారవడం, అందులోనూ ఒక బాయ్ ఫ్రెండ్ ఆమెకు సంబంధించినటువంటి స్నేహితుడు బాయ్ ఫ్రెండ్ ఇంకా నిర్ధారించాల్సి ఉంది. కానీ సహాయం తీసుకుని ఇంత దారుణంగా చంపేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానికంగా రామారావు గురించి అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, ఇంత వయసు ఉన్నప్పటికీ చుట్టూ ఇక్కడ కాలనీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గా కూడా పనిచేసే వాళ్ళని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం రామారావు బాడీకి సంబంధించిన విషయంలో పోస్ట్ మార్టం అయితే కంప్లీట్ అయింది. కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఈ ఘటన అంటే ఇది చాలా మంది ఇళ్లలో కేర్ టేకర్లు కానీ లేకపోతే పని వాళ్ళని నియమించుకుంటున్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళ గురించి వాకబు చేయకోకుండా, వాళ్ళ గురించి సమాచారం తెలుసుకోకుండా పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఘటన జరుగుతుందని పోలీసులు కూడా చెప్తున్నారు. కాబట్టి పని మనుషులు లేకపోతే ఎవరైనా ఇంట్లో కేర్ టేకర్ తీసుకున్నప్పుడు పూర్తి సమాచారం తీసుకోవాలి. సమాచారం తీసుకున్న తర్వాతే నియమించుకోవాలని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా విజయవాడని ఉలిపిపాటు గురి చేసే పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అంటే కుటుంబ సభ్యులతోనే ఉంటారు, ఇంట్లో పనులను చేస్తూ ఉంటారు. కానీ ఇంత దారుణంగా ఒక మనిషి ప్రాణాన్ని తీసేసి డబ్బు కోసం సొంత యజమాని నెల జీతం ఇస్తూ ఉన్నటువంటి సొంత యజమాని ఇంత దారుణంగా చంపేయడం పట్ల తీవ్ర విమర్శ అయితే వస్తున్నాయి. దీనిపైన ఖచ్చితంగా ఆమెను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఆల్రెడీ రంగంలో దిగారు. చెప్పండి, దీని వెనకాల నేపథ్యం కేవలం అక్కడ ఉన్నటువంటి విలువైన వస్తువులు దోచుకోవడమేనా, లేదంటే మరీ ఏదైనా కోణం కూడా ఉండొచ్చా అని చెప్పి పోలీసులు ఏమైనా అనుమానిస్తున్న పరిస్థితి అయితే ఉందా? అంటే పోలీసులు అయితే ఇప్పటి వరకు ఇంకా దీనికి సంబంధించినటువంటి అధికారికంగా ఎలా జరిగింది అని దానిపైన క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అనూష చంపిందనేది పోలీసులు నిర్ధారించారు. దిల్లుని మంచం మీద దిల్లుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపారు. అతని ఒక స్నేహితుడిని కూడా పిలిపించి ఇది చేసింది. సీసీ కెమెరాలో వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళాయి, బయటకు వచ్చి విజువల్స్ కూడా సీసీ కెమెరా పడ్డాయి అనేది పోలీసులు అయితే ధృవీకరించారు. కానీ కేవలం డబ్బు అనేది తీసుకున్నారనేది 100% వాస్తవం. ఎందుకంటే బీరువా పగలగొట్టడం, బీరువా అంతా తెరిచి ఓపెన్ చేసి ఉండడం అనేది వాస్తవమే. కానీ ఇంకా వేరే కోణం ఏమైనా ఉందా లేకపోతే అనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మొదటగా చెప్తుంది ఏంటంటే డబ్బు కోసమే చేసిందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ 2-3 రోజులు పెద్ద అమౌంట్, బల్క్ అమౌంట్ తీసుకొచ్చి ఆయన వేరే అవసరాలు తీసుకొచ్చి ఇంట్లో డబ్బు పెట్టడాన్ని అనూష గమనించిన తర్వాత ఇదే సమయం అదును అనుకుని ఆయన చంపేసి ఆ డబ్బంతా స్వాధీనం చేసుకుని దర్జాగా బతకొచ్చి ఆయన వెళ్ళిపోయిన ఆలోచించి ఘాతుకాన్ని పాల్పడింది అనేది పోలీసులు చెప్తారు. ఇంకా వేరే కోణం ఏమైనా ఉందా అనే దానిపైన పోలీసులు ఆ కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. విచారణ తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తానికైతే గత కొద్ది కాలంగా కూడా ఆమె ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారమే కూడా ఈ హత్య చేసి ఎందుకంటే ఇప్పుడు మన రిపోర్టర్ రాజేష్ చెప్పినట్లుగా కూడా కొద్ది కాలం క్రితం రామారావు సదరు ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన కొంత పెద్ద మొత్తంలో ఒక పర్పస్ కోసం ఇంట్లో అమౌంట్ దాచినట్లుగా కూడా ఆమె గమనించడం జరిగింది. అంటే ఒక కన్ను వేసే ఉంచింది. ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ రకమైనటువంటి కదలికలు చేస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా విలువైన వస్తువులు కానివ్వండి, నగదు కానివ్వండి, ఈ క్రమంగా వాళ్ళు ఇంట్లో ఏవే నిలవబెడుతున్నారు, ఇవన్నీ కూడా ఆమె గమనించిన నేపథ్యం అయితే ఉంది. మరి ఇదే నేపథ్యంలో అవన్నీ కూడా దోచుకోవాలి అని చెప్పి ఒక పక్క ప్లాన్ ప్రకారమే ఈ దోపిడీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో యజమాని రామారావు ఎవరైతే ఉన్నారో ఆయన అతి దారుణంగా చంపిన ఘటనపై ఇప్పుడు స్థానికులు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఏమంటున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. అంతకు ముందర ముఖ్యంగా స్థానికులు ఎవరైతే ఉన్నారో ఈ దారుణ ఘటన గురించి తెలుసుకుని వాళ్ళందరూ కూడా ముఖ్యంగా స్ట్రేంజర్స్ అంటే అపరిచితులు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో పనిలో చేరతాము, లేదంటే మీ ఇంట్లో ఫలానా వారికి చేదోడు వాదోడుగా ఉంటాము అని చెప్పి ఎవరైతే వస్తారో ఇటువంటి అపరిచితులు
ఆస్తులపై ఒక కన్నేసి ఉంచాలని చెప్పి కూడా అటు స్థానికులు కానివ్వండి, ఇటు పోలీసులు కానివ్వండి హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అక్కడ విజయవాడ ప్రాంతంలోని స్థానికులు అండ్ ముఖ్యంగా రామారావుకి తెలిసినటువంటి నైబర్స్ వీరందరూ కూడా ఏమంటున్నారో చూద్దాం. ఎన్టీఆర్ కాలనీ ప్రెసిడెంట్ని. ఈ రోడ్ నెంబర్ 3లో ఉంటాను నేను. ఈ రామారావు గారు మేమంతా కూడా ఒక టీం కింద ఈ కాలనీ డెవలప్మెంట్ చాలా యాక్టివ్గా ఉంటారు ఆయన. మేమంతా ఒక టీము ఉండేవాళ్ళు, మంచి యాక్టివ్గా ఉంటారు ఆయన. 67 years అయినా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ మదర్ అంటే ఆయనకి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతాం కూడా ఇష్టం లేక ఇంటి దగ్గరే పెట్టుకుని కేర్ టేకర్ని పెట్టుకుని చూసుకోవాలనే తపన ఆయనకి బాగా ఉండేది పాపం. అన్ఫార్చునేట్లీ పెట్టిన ఎవరైతే కేర్ టేకర్ గా పెట్టామో ఆ అమ్మాయి చేస్తానని కళ్ళ కూడా ఊహించలా. ఈ అమ్మాయి పాత అమ్మాయి ఉన్నప్పుడు బాగా పనిచేసేది, కొంచెం వాళ్ళ మదర్ని ఇసుకుంటుందనే ఉద్దేశంతో రీజన్తో ఆ అమ్మాయిని తీసేశారు ఈయన. ఈ కొత్త అమ్మాయి వచ్చి 3 రోజులు అయిందమ్మా. 3 రోజులు ఎవరో ఏజెన్సీ ద్వారా వచ్చిందని అన్నారు కదా, ఏజెన్సీ ఎవరు కూడా ట్రేస్ అవుట్ అవ్వట్లమ్మా, తెలవట్లా, ఎవరు తెలవట్లా. పోలీసు వాళ్ళు అంతా ఇన్వెస్టిగేట్ చేసి ఇక్కడ మా సీసీ ఫుటేజ్ చూసి వీళ్ళే చేశారని నిర్ధారణకు వచ్చారు. ఈ ఆధారంగా ఎంక్వైరీ చేసి వీళ్ళు వెళ్ళారా అని చూస్తే నులకపేట అమ్మాయిది నులకపేట వాసిగా తెలిసింది. దాని ఎఫెక్ట్ అవ్వట్లా. నిన్నడే దాకా అందరం కలిసి మనం ఏదన్నా కూడా కాలనీ విషయాలన్నీ కూడా మేము షేర్ చేసుకునేవాళ్ళం. ఇంట్లో వాళ్ళ మిస్సెస్ లేదమ్మా, చనిపోయినా. ఇప్పుడు 2 పిల్లలు వాళ్ళకి. పాప ఏమో హైదరాబాద్ లో ఉంటది, బాబేమో మెడ్రాస్ లో ఉంటాడు. వాళ్ళ మదరు ఆయనే ఉంటారు ఇక్కడ. రాత్రి వాళ్ళ మదరు ఆవిడ నిద్రపోతా యాక్చువల్ గా ఈ రామారావు చెప్పింది ఏంటంటే ఈ పని అమ్మాయిని వాళ్ళ మదర్ దగ్గరే పడుకోమన్నారు మంచం దగ్గర. అయితే ఈ అమ్మాయి రాత్రి నాకు అక్కడ గాలి వేయట్లేదని చెప్పి బయటకు వచ్చింది. బయట సోఫాలో పడుకుంటా అని చెప్పిందంట. చెప్తే రామారావు రూమ్ లో వాళ్ళ మదర్ రూమ్ లో లైట్ వేసి ఉంటది. ఎప్పుడు లైట్ తీసేసరికి ఇటు వస్తే వాళ్ళ మదర్కి ఏంటి లైట్ తీసుందని ఆవిడకి మెలకు వచ్చి 11ంటికి చూస్తే అర్మాల తలుపు తీసుందంట. చూసి ఈ లైట్ వేసి ఉన్నాయి, తలుపు తీసుంది ఏంటంటే చూస్తే ఆవిడ వాళ్ళ అబ్బాయి బాడీ చల్లగా తగిలి కొంచెం భయంకరంగా ఉంటే అమ్మటే ఈ పక్కింటి వాళ్ళని కర్ర పెట్టి తలుపు కొట్టి పైనుంచి కొట్టచ్చు ఆవిడ. కొట్టి లేపితే వాళ్ళు వచ్చి చూశారు. చూస్తే అప్పుడు చనిపోయి అన్నాడు. పైన అంత కారం స్ప్రెడ్ చేసి ఉంది ఒంటి మీద. ఎమ్మటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చారు. రాత్రి 11 నుంచి 12 మధ్యలో జరిగిందమ్మా. పని అమ్మాయిని పాత అమ్మాయి మానేసింది, కొత్త అమ్మాయి వచ్చింది. కొత్త అమ్మాయి వచ్చిన తర్వాత వారం చేసి వెళ్ళింది. మళ్ళీ వచ్చి ఒక 5 రోజులు చేస్తుంది. ఇంట్లో కొంత అమౌంట్ ఉందని కొంత తీసుకురావడం చూసి కొంత గోల్డ్ కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఆ అమ్మాయితో వాళ్ళ భర్త ఇంకెవరినో కూడా తీసుకొని వచ్చి ఇంట్లో ఏంటంటే వాళ్ళ తల్లిగారు ఉంటుంది 96 సంవత్సరాలు. ఆమె గురించి ఏంటంటే కంపల్సరీ పని మనిషి అనేది అవసరం. రైతు పొగులు కొంచెం బాత్రూమ్కి వెళ్ళడానికి వాటికి ఇబ్బంది అని చెప్పి ఆమెను కూడా పని మనిషికి అంటే పెట్టుకుంటారమ్మా. సరే మంచి అమ్మాయిలే నమ్మకంగా ఎవరో పంపించారు అని చెప్పి పెట్టుకున్నారు. పెట్టుకుంటే వాళ్ళకి డబ్బు మీద యాస పుట్టి భర్తతో కలిసి ఇంకెవరితో కలిసిందో రాత్రి కారం కళ్ళల్లో వేసి మొత్తానికి మందు అనేది వేసిందమ్మా. స్లీపింగ్ టాబ్లెట్ ఏదన్నా తినేదాంట్లో వేసి కారం అనేది దిండు పెట్టి చంపేశారు. తర్వాత చూస్తే బీరువాలో కొంత గోల్డ్ అమౌంట్ అది కూడా ఇంకా తెలియలేదు ఎంత అనేది. 90,000 రాజేసి పెట్టారు. అదొకటి ఇంక అంతకుముందు అమౌంట్ కొంత ఉంది. అవి అంత అనేది ఇంక కరెక్ట్గా తెలియలేదమ్మా. గోల్డ్ కూడా ఏం లేదు. గోల్డ్ కొన్ని కాస్ట్లీ వాచెస్, కొన్ని వెండి వస్తువులు అవన్నీ చిన్న వయసు ఉంది. మేము రాత్రి 1 గంటకు వచ్చాం. ఫోన్ చేస్తే 1 గంటకు వచ్చేటప్పటికే అంత చంద్రవందరగా పడేసి ఉంటాయి అమ్మ. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. రోస్టింగ్ కూడా వచ్చేసి డాగ్ని తీసుకొచ్చి తిరిగారు. అదే మెయిన్ రోడ్డుకి వెళ్ళి చూపించింది అమ్మాయిక. ఇది ఫస్ట్ మాకు తెలిసింది. పుల్లూరు మండలం బోరిపాలెం. నా పేరు నాగమల్లేశ్వరరావు.